ప్రజాధనంతో పనులు చేయించి పార్టీ ప్రచారానికి వాడుకుంటున్న టీడీపీ అభ్యర్థి గెలుస్తాడా అనేది మీకు డౌటుగా ఉందా? అయితే కింద చూడండి. 2014 అంటే గెలిచిన 3 సంవత్సరాల కాలంలో ఇన్ని రోజులు పట్టించుకోకుండా ఇప్పుడు కల్లిబొల్లి మాటలు చెప్తున్న చంద్రబాబు గారు అని శిల్ప ఫైర్ అయ్యారు. ఏ ఒక్కటి ఆయన చంద్రబాబు చేశారో మీరు బాగా గుర్తు పెట్టుకోండి అని ప్రజలకు అడిగారు. ఎవరు పనిచేశారో నిస్వార్థంగా జనం వారికే ఓటు వేయండి. శిల్ప సేవా సమితి నుంచి ఒక్క పైసా తీసుకోకుండా పేదోడికి ఉచితంగా మినరల్ వాటర్ ఇస్తున్నాం. మన రాజన్న హయాంలో రైల్వే స్టేషన్ నుంచి నూనెపల్లి వరకు, నూనెపల్లి నుంచి సాయిబాబా సాగర్ వరకు, అక్కడ నుండి పద్మావతి సాగర్ వరకు రోడ్డు వేశాం. రాజన్న రాజ్యం జగన్ అన్న సీఎం కావడానికి నంద్యాల విజయమే తొలిమెట్ట అని తెలిపారు. ప్రజాధనంతో పనులు చేయించి పార్టీకి ప్రచారానికి వాడుకుంటున్న నువ్వేంది నంద్యాలకు ఇచ్చేది? నువ్వే స్వచ్ఛందంగా శిల్ప సేవా సమితి ద్వారా ఎన్నో చేశాము, అది ప్రజలకు తెలుసు అని ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు శిల్ప.